అక్షయ జీవం కలిగిన దేవుని రక్తం, ఆరని జ్వాలగా నేటికి నిలిచిన రక్తం. ఆనాడు చిందిన రక్తం, ఆ రక్తమును గుర్చిన వార్త ఈనాటికి ఆరని జ్వాలగా వ్యాపిస్తానే. అపవాది క్రియలను లయపరచిన రక్తం, సాతాను ఓడించబడ్డాడు యేసు రక్తముతో. మన పాపములు మన మీద ఉంటే వాటిని ఆధారం చేసుకుని మనల్ని వేటాడేవాడు వాడు. ఆ పాపములన్నిటినీ యేసు తన రక్తము చేత కడగటానికి తన రక్తము చిందించాడు గనుక యేసు రక్తము సాతానును ఓడించింది. అంధకార శక్తులను గెలిచిన రక్తం. ఏ శక్తులైనా